ఆయుధ భద్రత సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు అంటూ భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ వర్క్స్తో వెస్ట్రన్ మిలిటరీ కమాండ్ ఒప్పందాలు. ఇప్పటికే డ్రోన్ యుద్ధాలు మొదలయ్యాయి. ఇటీవల భారత్, పాకిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాల్లో వందల సంఖ్యలో డ్రోన్లను వాడడాన్ని చూసాం. భవిష్యత్తులో అసమాన యుద్ధ వ్యూహాల్లో డ్రోన్ వినియోగానికి మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో పనిచేసే యాంటీ డ్రోన్ బుల్లెట్ పేరిట ఒక ప్రత్యేక సాంకేతిక ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రోటోటైపింగ్ ఇన్నోవేషన్ కేంద్రం వర్క్స్ చేపట్టింది. ముఖ్యంగా సరిహద్దు భద్రత, వ్యూహాత్మక రక్షణ, తక్కువ ఎత్తులో సంచరించే డ్రోన్లను అడ్డుకోవడం వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుల్లెట్ ఖచ్చితత్వం, వ్యాప్తి విధానం, ప్రభావ సామర్థ్యం, పరిపరిధి వంటి అంశాల మీద నిర్వహించిన పరిశోధనలు విజయవంతమైనటువంటిది హైలైట్ చేశారు. అయితే కాంట్రాక్టర్కి 3 కోట్లు చెల్లించండి. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. 40 ఏళ్ల నాటి వాణిజ్య వివాదం ముగిసింది. అందులో కలుగజేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. నంద్యాల కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ సంస్థ తమ భవనాల నిర్మాణానికి 1986లో మోహన్ రావు అనే గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆయన ఆర్బిట్రేషన్ ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. 18% వడ్డీతో 96 లక్షల బకాయిలు మోహన్ రావుకు చెల్లించాలని ఆర్బిట్రేషన్ ఆదేశించింది. కేసు ఆర్బిట్రేటర్ ముందు నడుస్తుండగా నష్టాల కారణంగా స్పిన్నింగ్ మిల్స్ సంస్థ లిక్విడేషన్ చేరింది. అందులోని కార్మికుల వేతన ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ రిలీఫ్ అండర్టేకింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1971 కింద జీవో జారీ చేసింది. అంతకుముందు ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేయాలని కోరుతూ నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జి కోర్టును మోహన్ రావు ఆశ్రయించారు. జీవో ద్వారా స్పిన్నింగ్ మిల్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది కాబట్టి తన బకాయిల చెల్లింపునికి మిల్లు ఆస్తులు సరిపోకపోతే ప్రభుత్వ ఆస్తులు విక్రయించాలని ఆదేశించాలని కోరుతూ నంద్యాల సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలను విక్రయ జాబితాలో చేర్చాలని దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తును కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. అక్కడ చుక్కెదురు కావడంతో ప్రభుత్వం ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు ఆశ్రయించి దీని మీద జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ విజయ బిష్ణోయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు వర్గాలు చర్చించి ఒప్పందానికి రావాలని సూచించింది. ఈ మేరకు అధికారులు సమావేశమై వన్ టైం సెటిల్మెంట్ కింద మోహన్ రావుకు 2.55 కోట్లు చెల్లించడానికి అంగీకరించారు. కానీ తనకు 5.64 కోట్లు రావాల్సిందంటూ మోహన్ రావు గురువారం ధర్మాసనాన్ని తెలిపారు. అన్ని కోణాలు పరిశీలించి న్యాయస్థానం అంతిమంగా 3 కోట్లను 8 వారాల్లో కాంట్రాక్ట్ చెల్లించాలని ఆదేశించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.